హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రియ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, బటర్ నాన్, బగారా రైస్, జొన్న రొట్టెల్లో ఈ విధంగా మనము మటన్ కర్రీ చేస్తే సూపర్‌గా, ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి. మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకోక తప్పరు. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మరెందుకండి ఆలస్యం? మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సిన పదార్థాలు 4 రెమ్మల కరివేపాకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర, మరియు ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నానండి. నేనిక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను గదా మటను. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇలాగ ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ చిన్న సైజువి, 3 పచ్చిమిర్చి, ఇలాగ ఆనియన్స్ కట్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ముందుగా అర కేజీ మటను నీట్‌గా ఈ విధంగా కడిగి మనం పక్కకు పెట్టుకోండి. నేనిక్కడ అర కేజీ మటన్ తీసుకున్నాను. మీరు మీకు వీలుగా తీసుకోవచ్చు. ఇలా కడిగి పెట్టుకున్న మటన్‌లోకి మనము 2 పెద్ద గ్లాసుల వాటర్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఉడికించుకోవడానికి. ఇలా మూత పెట్టి మనము కాసేపు ఉడికించుకుందాము. చూసారండి? ఈ విధంగా మనము ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించుకోవడం వలన ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అంత టైం కూడా ఎక్కువగా తీసుకోదు. ఇప్పుడు మనము మటన్ కర్రీకి మసాలా పేస్ట్ తయారు చేసుకుందామండి. ఈ పేస్ట్ వలన ఈ మటన్ కర్రీకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. కడాయిలోకి మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 4 లవంగాలు, హాఫ్ టీ స్పూను జీలకర్ర ఈ విధముగా వేసుకొని మనము వేగించుకోవాలండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వలన ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేగించుకోకూడదు. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇలా అన్నీ వేగించుకోవాలి. లో ఫ్లేమ్‌లో. ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి మనము 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. నేనిక్కడ కరివేపాకు ఎక్కువగా వేసుకుంటున్నానండి. మీరు కూడా మీకు వీలుగా వేసుకోండి. కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వలన మరింత ఫ్లేవర్ అనేది వస్తుంది మటన్ గ్రేవీకి. ఇలాగ మనము వేగించుకోవాలి. కరివేపాకు చాలా మంచిదండి హెల్త్‌కి.
కరివేపాకు తీసుకోవడం వలన హెయిర్ ఫాల్ అనేది రాదు. ఇలాగా వేగించుకోవాలండి. కరివేపాకు డ్రై అయ్యేంత వరకు వేగించుకోవాలి. పచ్చిగా అస్సలు ఉండకూడదండి. పచ్చిగా ఉంటేను చాలా చేదుగా వస్తుంది కర్రీ అనేది, మటన్ కర్రీ. సో, మనము అది డ్రై అయ్యేంత వరకు ఇలా వేగించుకోవాలి. చూసారండి, కరివేపాకు చాలా డ్రై అయిపోయింది. ఇలాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూను గసగసాలు వేసుకోవాలండి. గసగసాలు మనం లాస్ట్‌లో వేసుకొని వేగించుకోవాలండి. ముందుగా వేసుకొని అసలు వేగించుకోకూడదు. ముందుగా వేసుకుంటేను మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. కాబట్టి మనము ఈ విధముగా వేగించుకోవాలి. లాస్ట్‌లోనే వేసుకొని వేగించుకోవాలి. ఒక నిమిషం వరకు వేగించుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ విధంగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోకి మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు 1 టీ స్పూను, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 టీ స్పూన్ల ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూను మిరియాల పొడి, ఇలా వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం మిగతా పదార్థాలు వేసుకుందామండి. నేనిక్కడ ఆయిలు 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇలా వేసుకొని వేగించుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుందాము. చూసారండి, లైట్ బ్రౌన్ కలరుగా వచ్చేసింది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న 3 టమాటోలు ముక్కలు ఇవన్నీ ఇందులోకి వేసుకుందాము. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా ఇలాగా టమాటా ముక్కలు మగ్గించుకుందామండి. ఇలాగా మూత పెట్టేసి ఒకసారిగా మనము టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. చూసారు కదండీ, టమాటా ముక్కలనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే తగినంత కారం పట్టించిన కారం వేసుకుంటున్నానండి ఇక్కడ.
2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు గూడా మీకు తగినట్టుగా కారం వేసుకోండి. మరి స్పైసీ కావాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వాటిని ఈ విధముగా మనం కలుపుకోవాలి. ఇలా మనము ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని మనము ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుకోవాలి. లేకపోతే ఇది అడుగు పట్టేస్తుందండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇందులోకి మనము ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న మటన్ ముక్కలు ఇందులోకి మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ. చాలా బావుంటుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనిది ఇంట్లో ఫ్రీక్వెంట్‌గా చేస్తూ ఉంటాను. మటన్ కర్రీ ఈ విధముగా ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నీళ్లు వేసుకుందామండి. కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వలన పచ్చి వాసన అనేది పోతుంది. మసాలా పేస్ట్ అనేది మసాలా పేస్ట్‌లో పచ్చి వాసన ఉంటుంది కదండీ! అదాన్ని ఉడికించుకోవడం వలన పోతుంది పచ్చి వాసన అనేది. ఇలాగ మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగా ఉడికించుకుందాము. మళ్ళీ కొన్ని నీళ్లు వేసుకొని అలాగా 10-15 నిమిషాలు అలాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిందంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువగా గ్రేవీ కావాలంటే మరికొన్ని నీళ్లు వేసుకొని కొంచెం లూజ్‌గా చేసుకోవచ్చు. నేనిక్కడ గ్రేవీగా కొంచెం గట్టిగా చేసుకున్నానండి. థిక్ గ్రేవీగా చేసుకున్నాను. చూసారు గదండీ! ఎంత చక్కగా వచ్చిందో. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో, రెస్టారెంట్ స్టైల్‌లో మటన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా సర్వ్ చేస్తే చాలా బాగా మెచ్చుకుంటారండి మిమ్మల్ని. ఈ మటన్ కర్రీ రైస్‌లోకి, చపాతీలోకి, బగారా రైస్‌లోకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలాగ మనము కొత్తిమీరతోని గార్నిష్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రైస్‌తోని మనము సర్వ్ చేసుకుందామండి మటన్ గ్రేవీతో.
చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. థిక్ గ్రేవీగా వచ్చేసింది గ్రేవీ అనేది. చూసారు కదండీ! గ్రేవీ థిక్‌గా వచ్చింది కదా! చాలా టెంప్టింగ్‌గా కూడా ఉంటుంది గదా! చాలా టేస్టీ గూడా ఉంటుందండి. మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అని చెప్పేసి మన ఛానల్‌ని కృష్ణాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Bye bye.